లాక్డౌన్ సరిగ్గా 5 ఏళ్ల కిందట వినిపించిన పదం. అసలు భారతీయులకు అప్పటి వరకు తెలియని పదం కూడా. 2020 మార్చిలో కోవిడ్ వ్యాప్తితో ప్రధాని మోదీ నేరుగా టీవీలోకి వచ్చేసి లాక్డౌన్ ప్రకటించేశారు. దానిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వలస కూలీలు నానా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఇక సినీ నటుడు సోనూ సూద్ లాంటి వారు లాక్డౌన్ సమయంలో ఉదారంగా సాయం చేస్తూ హీరో అయిపోయారు. 2020 జనవరి చివర్లో భారత్లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. ఎప్పటికీ ఎవరూ లాక్డౌన్ గురించి ఊహించలేదు. అయితే కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ ఆందోళన మొదలైంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఒకరోజు లాక్డౌన్ ప్రకటించింది. ఎక్కడి కార్యక్రమాలు అక్కడ నిలిచిపోతే వైరస్ నిర్వీర్యం అవుతుందని భావించారు. ఆ రోజు గడిచిందో లేదో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించేసింది. దీన్ని దశల వారీగా ఎత్తేస్తూ వచ్చారు. 2020 జూన్, జూలై నాటికి అన్లాక్ జరిగింది. అయితే అందరూ భావించినట్లు కోవిడ్ వైరస్ మాత్రం నిర్వీర్యం కాలేదు. వ్యాప్తి వివిధ రూపాల్లో సాగిపోయింది. 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ లాక్డౌన్ విధించినా అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కాదు, స్థానిక పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్డౌన్ విధించుకునే అవకాశం ఇచ్చారు. కోవిడ్ పుట్టిన చైనాలోనే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అదే వైరస్ కేసులు భారత్లోనూ నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 4 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మళ్లీ లాక్డౌన్ ప్రస్తావన వస్తోంది. సోషల్ మీడియా ఎక్స్లో లాక్డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మళ్లీ లాక్డౌన్ విధించాలని, వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. కొందరైతే మీమ్స్ షేర్ చేస్తున్నారు. బాధ్యతగా హ్యూమన్ టచ్తో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో చాలా మంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి బాగుపడింది ఫార్మా మాఫియాని అని నిందిస్తున్నారు.